మీకంటే తెలియదు యాంకర్లకు. నేను ఆ యాంకర్లు కూడా అదే చెప్పింది, మీరు దాని గురించి కనుక్కోవాలరా అంటే ఏం టూరిస్ట్ వీసా తీసుకుని వెళ్ళిపోండి, నేను చెప్తా ఎక్కడెక్కడికి పోవాలనో. స్ట్రింగ్ ఆపరేషన్ సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని ఇప్పుడు నా టీం చేస్తూ ఉంది. సీక్రెట్ కెమెరాలు పెట్టుకొని స్ట్రింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంది. అవంతా ప్రూఫ్ ఇస్తా. ఓకే, ఎవరు చేసేటివి? మన వాళ్ళు చేసేటివి కూడా చేస్తున్నారు స్ట్రింగ్ ఆపరేషన్ నా టీం. నేను మా సుధీర్ గారు కూడా అదే చెప్పిన, మీ యాంకర్లంతా చేరుకొని మీకు జీరో నాలెడ్జ్ కాబట్టి నా మాటలు మీకు అర్థం కాదు. ఎందుకంటే మీకు తెలియదు అక్కడ గురించి. మీకు అంతో ఎంతో నాలెడ్జ్ ఉంటే వర్మ గారు చెప్పేది నిజమా తప్ప అని తెలుస్తుంది. నేను ఒక విషయం చెప్పాలా? ఉండన్నా ఒక విషయం చెప్పాలి. మీరేం చేయాలంటే సీక్రెట్ నేను చెప్పేది నన్నా మీకు కూడా ఏం మాట్లాడాలో తెలియదు. ఓకే, ఎట్లా చెప్తా నేను ఏం మాట్లాడాలో తెలియదు. జీరో నాలెడ్జ్ అని చెప్పేసి అందరిని మీరు ఎట్లా మాట్లాడతారు? జీరో నాలెడ్జ్ అని యాంకర్స్ మొత్తంకి జీరో నాలెడ్జ్ అని ఎట్లా మాట్లాడతారు? ఇప్పుడు నేను ఒక విషయం చెప్తానండి. సో ఇప్పుడు కువైట్లో జరుగుతున్న అన్యాయాలు ఉన్నాయి, అవి ఏ కంట్రీలో జరగట్లేవా? మానభంగాలు, రేపులు, చంపేయడం ఎక్కడ జరగట్లేవా? జరుగుతున్నాయి. ఓకేనా? సో అంటే గవర్నమెంట్స్ కొన్ని ఉంటాయి కాబట్టి, చట్టాలు అవన్నీ ఉంటాయి కాబట్టి వాటి ప్రకారం వెళ్తాయి. అదంతా పక్కన పెడితే